సావిత్రి వ్రతం వివాహిత స్త్రీలు తమ భర్తల ఆయుష్షు కోసం చేసే పవిత్ర వ్రతం. మర్రి చెట్టు పూజ, దారం కట్టడం వంటి ఆచారాలు ఈ వ్రతంలో ముఖ్యమైనవి. మే 27న అమావాస్య నాడు ఈ వ్రతం జరుపుకుంటారు. వివాహిత స్త్రీలు భర్త ఆయుష్షు పెరగాలని వట సావిత్రిని పూజిస్తారు. మర్రి చెట్టును దారంతో కట్టి తన భర్త దీర్ఘాయుష్షు కోసం వరం కోరుతారు. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో చాలా ఆర్భాటంగా, విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. మే 27వ తేదీ మంగళవారం నాడు అమావాస్యను జరుపుకోనున్నారు. ఈ సమయంలో స్త్రీలు త్రిమూర్తులను పూజిస్తారు. మర్రి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తున్నారని నమ్ముతారు. సోమవారం ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు అభిజిత్ ముహూర్తంలో పూజలు చేయడానికి ఉత్తమ సమయం. భర్తను బతికించుకున్న సావిత్రి పురాణ కాలంలో సావిత్రి అనే సతీమణి ఉండేవారు. ఆమె బుద్ధిమంతురాలిగా, ధర్మానికి నిబద్ధురాలిగా పేరు పొందారు. సత్యవాన్ అనే ఒక రాకుమారుడితో ఆమెకు పెళ్లి జరిగింది. ఒకరోజు సత్యవాన్ అడవిలో పని చేస్తుండగా, అతనికి ప్రాణాలు పోయే స్థితి వచ్చింది. ఆ సమయంలో యమధర్మరాజు అతని ప్రాణం తీయడానికి వచ్చాడు. అప్పుడు సావిత్రి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఆమె ధైర్యం, నిబద్ధత చూసిన యముడు వరం ఇచ్చి, సత్యవాన్ ప్రాణాన్ని కాపాడాడు. ఈ సమయంలో సావిత్రి సత్యవాన్ను ఒక వటవృక్షం దగ్గర ఉంచింది. అందుకే ఈ పూజ చేసేటప్పుడు వటవృక్షాన్ని పూజించే ఆచారం ఏర్పడింది. మర్రి చెట్టు చుట్టూ ఎందుకు దారాలు కడతారు? ఈ చెట్టును ఆరాధించేటప్పుడు 7 సార్లు దారాన్ని చుట్టి ప్రదక్షిణలు చేస్తారు, పూజలు చేస్తారు. వివాహిత స్త్రీలు 7 దారాలను ఎందుకు కడతారు అనే విషయానికి వస్తే, భర్తతో వారి సంబంధం 7 జన్మల దాకా ఉండాలని ఈరోజు స్త్రీలు మర్రి చెట్టుకు దారం కడతారు. దీనిని భార్యాభర్తల మధ్య ఉన్న 7 జన్మల బంధానికి ప్రతీకగా భావిస్తారు. జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య నాడు శని జయంతిని కూడా జరుపుకుంటారు. శనీశ్వరుడిని పూజిస్తారు. మే 27న ఉదయం అమావాస్య తిథి ఉంది. కనుక మంగళవారం శని అమావాస్యని జరుపుతారు. ఈ రోజున పూజలు చేస్తే మంచిది. హనుమంతుడికి, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఒక వ్యక్తి రుణం నుండి విముక్తి పొందుతాడు. ఈ రోజున గంగానదిలో స్నానమాచరించి పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించి శని దేవుడిని పూజిస్తే అదృష్టం పెరుగుతుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సావిత్రి వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. శ్రద్ధతో వ్రతాన్ని పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. భక్తితో పూజలు చేయడం చాలా ముఖ్యం.